అండ్ గౌరీశంకర్ గారు, అంటే ఈసారి ఇది ఉప ఎన్నిక, జనరల్ ఎలక్షన్ టైంలో ఒక రకమైనటువంటి పోలింగ్ పర్సంటేజ్ పట్టణాల్లో నగరాల్లో చూసినటువంటి క్రమం ఉంటుంది. ఇప్పుడు ఉప ఎన్నిక, ఒకే ఒక ఎన్నిక జరుగుతోంది, పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేసినటువంటి క్రమంలో ఇక్కడ ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగేటువంటి అవకాశం ఉందా? ఆ అంచనాలు ఉన్నాయా? డెఫినెట్ గా, ఎందుకంటే బాగా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాను అన్ని పొలిటికల్ పార్టీస్. నేను డెఫినెట్ గా నేను అనుకుంటా అన్ని పొలిటికల్ పార్టీలు మొబిలైజ్ కూడా చేస్తుంది ఓటర్స్ ని. చేయొద్దు యాక్చువల్లీ, లీగల్ గా ది షుడ్ నాట్ డూ ఇట్, బట్ ఓటర్స్ వాళ్ళు సెల్ఫ్ గా రావాలి. బట్ డెఫినెట్లీ ఒక ప్రెస్టీజియస్ గా తీసుకున్నాను ఎలక్షన్, పర్టికులర్లీ 3 పార్టీస్: కాంగ్రెస్, రూలింగ్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, ఇంకా బీజేపీ. మెయిన్ గా టజిల్ మాత్రం కాంగ్రెస్ అండ్ బీజేపీదే, బీఆర్ఎస్ నడుస్తా ఉంది. అండ్ డెఫినెట్ గా ప్రెస్టీజియస్ ఎలక్షన్ కాబట్టి చాలా మీడియా సెన్సేషన్ కూడా అయిపోయింది ఈ ఎలక్షన్స్. మా ముఖ్యమంత్రి గారే ఎన్ని రోజులు పర్యటించారు, మీ యూనియన్ మినిస్టర్ తిరిగారు ఇక్కడ, బండి సంజయ్ గారు కానీ, మనకి కిషన్ రెడ్డి గారు కానీ, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ లీడర్స్ అందరు. కేసీఆర్ గారు రాలేదు కానీ కేటీఆర్ గారు బాగా తిరిగారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రెస్టీజియస్ ఇప్పుడు. అండ్ గౌరీశంకర్ గారు, ఈ మధ్య కాలంలో ఓటర్స్ లో, అంటే ఈ మధ్య కాలం అని కాదు, దశాబ్ద కాలంగా చూస్తూ ఉన్నాము, ఎందుకు ఈ ఓటేయాలన్నటువంటి ఆసక్తి తగ్గుతోంది? అంటే జనరల్ గా ఇండిఫరెంట్ వస్తే మనకేం చేసింది, పర్టికులర్ నీకు అర్బన్ ఏరియాలో ఎక్కువ ఉంటుందమ్మా. ఏంటంటే ఒక హాలిడే మూడ్ లో వచ్చేసారు, ఇవాళ హాలిడే ఉంది, ఎవరికి వేసిన పెద్ద బధకము, ఇండిఫరెన్స్, ఎవరికి ఓటేసిన పెద్ద గెలిచేదేమి, మనకు వచ్చేదేముంది అన్నట్టు. అంటే తప్పు అది. డిఫరెంట్ గా ఓటు హక్కు ఉపయోగించాలి, మన క్యాండిడేట్ గెలిపించుకోవాలి, క్వశ్చన్ కూడా చేయాలి. వీఆర్ నో, ఇంతకు ముందు అంటే కనీసం ఒక ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళేసి ఏదైనా అడుగుతుండే, కానీ నో యూ హ్యావ్ సో మచ్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. డెఫినెట్ గా మన కాలనీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో, లేదా మన బస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో అంటే డెఫినెట్ గా ఏర్ చేయవచ్చు. అంటే కూడా రెస్పాండ్ చేస్తున్నారు. మన లోకల్ ఎమ్మెల్యే మన దగ్గర ఉన్నాడు అని అంటే డెఫినెట్ గా చాలా ఉపయోగం. అండ్ ఏమైనా ఇష్యూస్ వచ్చినాయనుకో, ఆయనకు వెళ్ళి పోస్ట్ చేయటం ఉండాలి. కానీ ఆ పోస్ట్ చేయకుండా ఊరికే మనకు సోషల్ మీడియాలో ఏం లేదు, ఏం జరుగుతలేదు, ఇది వేస్ట్, గవర్నమెంట్ అంతా ఫెయిల్ అయింది అని అంటే తిట్టడం మాత్రం తప్పదు. డెఫినెట్లీ యూ షుడ్ యూటిలైజ్, మన ఓటు ఉపయోగించాలి. మన ఎమ్మెల్యే ఉన్నారని ఎమ్మెల్యేకి చేరేదాకా ఇన్ఫర్మేషన్ పోవాలి. సార్, ఈ పోలింగ్ పర్సంటేజ్ ఉంటే డెఫినెట్ గా, అంటే పెద్ద ఎత్తున వస్తే ఈవెన్ పార్టీలు కూడా వాళ్ళ గెలుపోటములకు సంబంధించి ఇంత కాన్ఫిడెంట్ గా ఉండవు. అంటే తక్కువ పోలింగ్ పర్సంటేజ్ ఉంటే ఈ మొబిలైజేషన్ కావచ్చు, పోలరైజేషన్ కావచ్చు, వాట్ ఎవర్, ఈ లెక్కలతోని గెలుపు ఎవరిదో ఈజీగా, అంటే కౌంటింగ్ రాకముందే చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. బట్ అందరూ ఓటేసినట్టయితే అటువంటి సిచ్యువేషన్ ఉండదేమో. ఒకటి మనం పర్టికులర్ జూబ్లీ ఎలక్షన్స్ లో చూసాం. మనము లాస్ట్ డే 1 నుంచి మనకు రకరకాల ఒపీనియన్ సర్వేస్ వస్తా ఉంది. ఇప్పుడు ఒకప్పుడు ఎలక్షన్ సర్వే ఒపీనియన్, ప్రీ పోల్ సర్వే చేయడం అంటే ఒక సిస్టమేటిక్ గా చేశారు. ఇప్పుడు ఎంతో మంది పొలిటికల్ పార్టీస్ హైర్ చేస్తారు. ఏ పొలిటికల్ పార్టీ ఆ పొలిటికల్ పార్టీ ఫేవర్ లో సర్వేస్ చేయించుకుంటారు, వేస్తా ఉన్నారు. నేనే 4-5 సర్వేలు చూశాను. ఒక దాంట్లో బీఆర్ఎస్ థంపింగ్ మెజారిటీ అని పెట్టారు, ఒక దాంట్లో కాంగ్రెస్ పార్టీ విల్ కమ్ విత్ థంపింగ్ మెజారిటీ అన్నారు, ఇద్దరేమో బీజేపీ, ఇద్దరి మధ్యన బీజేపీ కొట్టుకొని వస్తుందని కూడా పెట్టారు. కాబట్టి సర్వేస్ కూడా నమ్మేటట్లేదు. ఒకప్పుడు దేవసాం సిస్టమ్ కొంచెం క్రెడిబిలిటీ ఉంటుంది, ఇప్పుడు అది కూడా పోయింది. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ దెమ్సెల్వ్స్ ఆర్ హైరింగ్. సర్వేస్ చేస్తా ఉన్నారు, పోస్ట్ చేస్తా ఉంటుంటే మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ అల్టిమేట్లీ ఓటర్ ఈస్ ద కింగ్ అమ్మా. అల్టిమేట్లీ ఓటర్ డిసైడ్ చేస్తాడు. వాళ్ళకి ఎలాంటి వ్యక్తి కావాలి ఉందా సార్ గౌరీశంకర్ సార్? అంటే గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఎన్నికలకు ముందు వాళ్ళు ఇండివిజువల్ గా, అంటే ఏ పార్టీకి అనుకూలంగా ఉన్న సర్వేలు వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు. మేబీ కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేందుకే అనుకోవచ్చు. సో ఇటువంటి క్రమంలో సర్వేలను అంటే మారల్ సాటిస్ఫాక్షన్ చేసుకుని వాళ్ళ క్యాడర్ ని కూడా కొంచెం హ్యాపీగా ఉంచడానికి అట్లా సర్వే చేసుకుంటారు. ఏ పొలిటికల్ పార్టీ కూడా నేను ఓడిపోతా అని పెట్టదు కదమ్మా. ఎనీ పొలిటికల్ పార్టీ కూడా అది పెట్టుకోదు కదా. వాళ్ళు డెఫినెట్లీ గెలుస్తామేమో కాబట్టి వాళ్ళు మారల్ బూస్ట్ చేస్తారని కూడా పెట్టుకుంటారు. బట్ అల్టిమేట్లీ ద ఓటర్స్ విల్ డిసైడ్ అమ్మా. లాస్ట్ లో పొద్దున పోలింగ్ స్టేషన్ లో వెళ్ళేసి ఆ ఓటర్ ఏ క్యాండిడేట్ ఉంటే బాగుంటది, రూలింగ్ పార్టీ ఉంటే బాగుంటుందా, లేదా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ క్యాండిడేట్ ఉంటే బాగుంటుందా, లేదా కొత్త పార్టీకి బీజేపీకి వేస్తే బాగుంటుంది అని డెఫినెట్ ఓటర్ విల్ హ్యావ్ టు డిసైడ్. వాళ్ళ బెనిఫిట్స్ ఏమో ఇట్లా ఓటర్లను, అంటే వాళ్ళను ఎంకరేజ్ చేసేందుకే ఖచ్చితంగా ఓటాకు వినియోగించుకోవాలి. ఓకే, మీకు ఎవరు నచ్చకపోతే నోటాకి వేయండి అనేది కూడా నోటా ఒకటి తీసుకొచ్చారు. ఇది వరకు నోటా ఫెసిలిటీ ఉండేది కాదు.
బట్ నోటా తీసుకొచ్చారు అంటే మీ అభిప్రాయం తెలిసేటువంటి అవకాశం, వ్యవస్థ పట్ల మీకు ఉన్నటువంటి అభిప్రాయం, మీ ప్రశ్నలను ఆ ఒక్క నోటాతో చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి కూడా ఓటర్లు బయటికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు. సో అంత సింపుల్ గా ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకు అంటే బతుకమ్మ ఏంటంటే ఆ పోయి ఎవరు లైన్ లో నిలబడాలి, హాలిడే ఉంది ఇవాళ మనకి ఏరియాలో హాలిడే డిక్లేర్ చేస్తారు, మనం వేరే పనులు చేసుకుంటే కదా అయిపోతుంది కదా, బట్ తప్పది. అల్టిమేట్లీ ఏంటంటే మీ మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఆ ఎమ్మెల్యేనే ఇంపార్టెంట్. ఎమ్మెల్యే రేపు పొద్దున మనకి ఏమైనా అవసరం పడ్డా కూడా ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాము, లేదంటే లోకల్ కార్పొరేటర్స్ ఉంటారు. మీరు ఓటు హక్కు ఉపయోగించుకొని క్వశ్చన్ చేయవచ్చు మనం ఏ పొలిటికల్ పార్టీకి. అంటే ఓటు మన సీక్రెట్ గా, మన సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి మనం ఎవరికి వేసాం కూడా తెలియదు బయట. బట్ యాజ్ ఏ ఇండివిజువల్, యాజ్ సిటిజన్ ఆ ఏరియాలో ఉండే వ్యక్తి అయితే డెఫినెట్ గా ఆ రైట్ ఉంటుంది, మీ క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది మీకు. బికాజ్ మీరు ఓటు హక్కు ఉపయోగించుకొని క్వశ్చన్ చేయాలి. లేదంటే ఊరికే ఇంట్లో కూర్చొని లేదు వేస్ట్, అతనితో వేస్ట్, అతన్ని ఏం చేస్తాడు ఇది అని అంటే మాత్రం తప్పు. అది ప్రతి ఒక్కరు అదే అనుకుంటే రేపు ఓటింగ్